హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ డివి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చేపల కూర. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మా నాన్నగారు వలకెళ్ళారు. ఆ వలకెళ్తే పడిన చేపలు చూస్తున్నారు కదా, చక్కగా అన్ని మంచి చేపలు చాలా రోజుల తర్వాత పడినాయి ఫ్రెండ్స్. చాలా మంచిగా తీసుకొచ్చాము. చూడండి, వాటి క్లీన్ చేసే విధానం కూడా కొంచెం చూద్దురు. రెడ్డే బండ్లుంటా చూడు, చాటేసి చెత్తాడు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అక్కడ మనం సపరేట్ చేస్తున్నాం. ఎట్లా అంటే కొంచెం అన్నిటిలో కొంచెం పెద్ద సైజ్ ఏమో కూరకి తీసాము, వేరే ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పి. చూసారా ఫ్రెండ్స్, అట్లా చక్కగా పులుసు అవి గీకేసి చేసి క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మన ఇంట్లో కత్తిపీరతో కుదరకపోతే అలా కత్తెరతో కూడా మనం నీట్గా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అలా నీట్గా మనం క్లీన్ చేసుకున్నాం. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎలా కర్రీ తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. కలిపి పెడదాం. చూడండి, చక్కగా క్లీన్ చేసుకుని కడిగి పెట్టుకున్న చేపల్లో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ శుభ్రంగా చక్కగా చిన్ని ముక్కలు ఫైన్ చాప్ చేసుకొని రెడీ చేసుకొని వాటిలో వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇంకేమేమి వేస్తారో దానిలో. చూసారు కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేశారు. ఇప్పుడు దానిలో నెక్స్ట్ ఐటెం వచ్చి కొద్దిగా ఉప్పు, అంటే సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కూరకి సరిపడినంతగా కారం వేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనకి ఎంత స్పైస్ లెవెల్ ఎలా కావాలంటే అట్లా. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, సరిపడినంత. కానీ చేపల కూరలో నూనె, ఉప్పు కాదు ఫ్రెండ్స్, కారం. నూనె, కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. చూసారా, ఇప్పుడు నూనె, ఉప్పు వేసారు, కారం వేసారు. ఇప్పుడు నూనె కూడా వేద్దాం ఫ్రెండ్స్. అదిగోండి, ఆ ముక్కల్లోకి సరిపడినంత నూనె కూడా వేసుకొని చక్కగా మామిడికాయ పచ్చడి ఎట్లా అయితే నూనె తేలుతుందో ఆ విధంగా మనం దీన్ని కూడా నూనె అంతా వేసుకొని సరిపడా వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, చూసారుగా ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఒక్కొక్క ముక్కకు పట్టించాలి. అవి కాలువలో నుంచి తీసుకొచ్చిన చేపలు చాలా ఫ్రెష్గా, టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దానిలో కారం చూసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం పట్టుద్ది అనుకోండి ఇంకా కొంచెం వేసుకోవచ్చు. వేశారు, మళ్ళీ చూసుకుంటున్నారు కలుపుకొని. దాన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి అంతా మసాలా. వీటిలో మసాలాలు ఏమీ వేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది చేపల కూరలో. ఇప్పుడు ఆ కూరలోకి ఎక్కువ నీళ్ళు పోయకూడదు, లైట్గా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆ చేప కొంచెం మునిగేంత వరకు నీళ్ళు పోసి చక్కగా కలుపుకొని ఒక్కసారి స్టవ్ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ పచ్చిదనం మీదే తినడానికి ఎంతో బాగుంటుంది. చూస్తాకి కదా తినేటట్లుగా అనిపిస్తుంది. నీట్గా కూర డేక్ష అంచులకు ఉన్నటువంటి ఆ మసాలా అంతా నీళ్ళతో కడుక్కొని ఆ కూరలోకి వచ్చేసే విధంగా చూసుకుందాం ఫ్రెండ్స్. అదిగో చక్కగా సెట్ చేసేస్తున్నారు. కూర పై మీద పెట్టేసినాక మగ్గుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అదిగోండి, చూసారా, ఈ విధంగా లాస్ట్ ఫైనల్లీ ఈ విధంగా మగ్గింది ఫ్రెండ్స్. చింతపండు వేసుకున్నాము. ఇంకా అంతే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వేడి వేడి చేపల కూర. ఈలోపు వీటి జనలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ జనలు కూడా ఇద్దుకోండి ఇట్లా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేస్తున్నారు. అంతే ఫ్రెండ్స్, బాయ్.